మనం సిఎస్ఎస్ బేసిక్ ప్రాపర్టీస్ నేర్చేసుకున్నాం కదా, లైక్ కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ చేసుకున్నాం అండ్ దాంతోపాటు ఒక చిన్న లాగిన్ ఫామ్ని ఎలా డిజైన్ చేయాలో కూడా నేర్చేసుకున్నాం గైస్. అండ్ ఈ సెషన్లో సిఎస్ఎస్ డిస్ప్లే ప్రాపర్టీస్ చూద్దాం. లైక్ సిఎస్ఎస్ డిస్ప్లే ప్రాపర్టీస్, లైక్ పొజిషన్ ప్రాపర్టీస్ అండ్ అలాగే ఫ్లోట్ ఎలా యూజ్ చేయాలో ఈ సెషన్లో నేర్చుకుందాం. సిఎస్ఎస్ డిస్ప్లే గైస్. సో గైస్, జనరల్గా మనకు హెచ్టిఎంఎల్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. హెచ్టిఎంఎల్ లోపల మనకు 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, దట్ ఈస్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అండ్ బ్లాక్ లెవెల్ గైస్. సో బ్లాక్ ఎలా డిస్ప్లే అవుతున్నాయి, బ్లాక్స్ వైజ్ మనకు 1 by 1 డిస్ప్లే అవుతుంది. అంటే దానికి విడ్త్ 100% తీసుకొని మనకి 1 by 1 లైక్ హెడ్డింగ్స్ కానీ పారాగ్రాఫ్స్ కానీ డివ్స్ కానీ ఇవి ఎలా డిస్ప్లే అవుతున్నవి డిఫాల్ట్గా విడ్త్ 100% తీసుకొని మనకు 1 by 1 డిస్ప్లే అవుతున్నాయి గైస్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ అలాగే ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ఫిక్స్డ్ విడ్త్, మన కంటెంట్ ఎంత ఉందో అంతే విడ్త్ తీసుకుంటుంది అన్నమాట. లైక్ ఇన్లైన్ ఎలిమెంట్స్ లైక్ యాంకర్ ట్యాగ్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, స్పాన్ అవ్వచ్చు, లేబుల్ అవ్వచ్చు, ఇన్పుట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకు ఇన్లైన్ ఎలిమెంట్ విత్ ఇన్ ద సేమ్ లైన్లో సైడ్ బై సైడ్ డిస్ప్లే అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ మనకు ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉన్నవి, బ్లాక్ లెవెల్. ఇప్పుడు వీటిని మనం చేంజ్ చేయాలి అనుకుంటే సో వీ హ్యావ్ ఏ ప్రాపర్టీస్ కేసు. ఇక్కడ చూడండి సింపుల్గా మనం ఇప్పుడు నేను డిస్ప్లేకి వెళ్తున్నాను. సో డిస్ప్లే వాల్యూస్ లైక్ డిస్ప్లే బ్లాక్ ఉంటుంది, డిస్ప్లే బ్లాక్ అండ్ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అండ్ డిస్ప్లే, ఇలా మనకు డిస్ప్లే ప్రాపర్టీస్ డిస్ప్లే బ్లాక్, డిస్ప్లే ఇన్లైన్ అండ్ ఇన్లైన్ ఐఫన్ బ్లాక్ అండ్ అలాగే డిస్ప్లే నన్. ఇలా మనకు కొన్ని డిస్ప్లే ప్రాపర్టీస్, అంటే లైక్ మనకు ఇన్లైన్మెంట్స్ని బ్లాక్ లెవెల్లో చూపించాలన్నా, బ్లాక్ లెవెల్ని మనం ఇన్లైన్ డిస్ప్లే చేయాలన్నా మనం సింపుల్గా సో ఈ డిస్ప్లే ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మనం ప్రీవియస్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ పైన అడ్రస్ బార్లో సిఎండి అని టైప్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కోడ్ స్పేస్ డాట్. సో మన ప్రాజెక్ట్ని VS Codeలో ఓపెన్ చేసేస్తున్నాం అండ్ ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది సింపుల్గా. ఓకే, సింపుల్గా నేను ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాను, డిస్ప్లే డాట్ HTML గైస్. ఓకేనా. నెక్స్ట్ అలాగే సారీ దట్ ఈస్ ఇన్ సిఎస్ కదా, దాన్ని బయట ఫోల్డర్ బయట ఇచ్చేస్తాను. ఎస్ మూవ్. ఓకే, నెక్స్ట్ సిఎస్ఎస్ ఫోల్డర్లో ఒక సిఎస్ ఫైల్ క్రియేట్ చేసేద్దాం. .cs. ఓకే, సో డిస్ప్లే డాట్ HTML క్రియేట్ చేసాము. నెక్స్ట్ అలాగే డిస్ప్లే డాట్ CSS. సో HTML సింపుల్ మీరు VS Codeలో ఇలా ఎక్స్క్లమేటరీ ఎంటర్ చేశారంటే మనకు డిఫాల్ట్ HTML స్ట్రక్చర్ వచ్చేస్తుంది, రైట్. సో ఇక్కడ నేను ఫస్ట్ కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను గైస్, లైక్ కొన్ని లింక్స్ క్రియేట్ చేస్తున్నాను. href లైక్ హోమ్. ఓకేనా. సో ఇక్కడ మనం షార్ట్ కట్కి ఏంటిది ఆల్ట్ షిఫ్ట్ డౌన్ ఆరో యూజ్ చేశారంటే మనం సేమ్ లైన్ని డూప్లికేట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఆల్ షిఫ్ట్ డౌన్. నెక్స్ట్ మల్టిపుల్ లింక్స్ తీసుకుంటున్నాను, హోమ్ లైక్ అబౌట్. ఓకే, హోమ్ లైక్ అబౌట్, లైక్ సర్వీసెస్ అండ్ కాంటాక్ట్. ఓకే, రైట్. ఇలా కొన్ని లింక్స్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు డిఫాల్ట్ ఇది ఎలా డిస్ప్లే అవుతుంది, సో యాంకర్ ట్యాగ్ వచ్చేసి ఇట్స్ ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి మనకి ఎలా డిస్ప్లే అవుతుంది విత్ సేమ్ లైన్ సైడ్ బై సైడ్ వచ్చేసి. ఓకే, చలో ఇప్పుడు నేను సిఎస్లోకి వెళ్ళేసి సో ఫస్ట్ యాంకర్ ట్యాగ్ ఉన్న అండర్ లైన్స్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో డిఫాల్ట్గా యాంకర్ ట్యాగ్ ఇండియాలో డిస్ప్లే అవుతుంది, బై డిఫాల్ట్ మనకి ఇలా అండర్ లైన్స్, దాన్ని రిమూవ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తాను. టెక్స్ట్ ఐఫన్ డెకరేషన్ నన్ను ఇచ్చేస్తాను. ఓకేనా, అప్పుడు మనకు అండర్ లైన్స్ రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను సిఎస్ని లింక్ చేయలేదు కాబట్టి అప్లై అవ్వట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు అప్లై CS, that is external link using link tag. సో రిలేషన్ వచ్చేసి స్టైల్ షీట్. సో ఇక్కడ href లేదు అంటే టైప్ కూడా యూజ్ చేసుకోవాలి, దట్ ఈస్ ఆప్షనల్. సో hrefలో ఇక్కడ ఫైల్ లొకేషన్ css/.css చూడండి. సో మనకు అండర్ లైన్స్ రిమూవ్ అయిపోయాయి. ఓకేనా. సో కొంచెం స్పేస్ వాటి మధ్య కొంచెం మార్జిన్ అప్లై చేస్తున్నాను. సో లైక్ ఒక 10 పిక్సెల్ ఇచ్చేసాను గైస్. నౌ యుల్ గెట్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనకు డిఫాల్ట్ ఎలా డిస్ప్లే అవుతున్నాయి, మనకు సేమ్ లైన్లో సైడ్ బై సైడ్ డిస్ప్లే అవుతున్నాయి. సో ఎందుకంటే ఇట్స్ ఏ ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి సో మనకు సేమ్ లైన్లో సైడ్ బై సైడ్ డిస్ప్లే అవుతుంది. అలా కాదు, నాకు అది 1 by 1 డిస్ప్లే చేయాలనుకుంటున్నాను గైస్. సో దానికోసం వెరీ సింపుల్గా అంటే మనం ఏం చేస్తాం, HTMLలో అయితే సింపుల్గా మనం బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసుకున్నాం, బట్ అలా ఎన్ని బ్రేక్స్ అని యూజ్ చేస్తాం.
ఇక్కడ నీకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓకే ఫైన్. బట్ ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు చాలా నెంబర్ ఆఫ్ లింక్స్ ఉన్నప్పుడు సో నెంబర్ ఆఫ్ బ్రేక్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, అంటే కోడ్ డూప్లికేట్ అయిపోతుంది అన్నమాట నెంబర్ ఆఫ్ బ్రేక్స్ యూజ్ చేయడం వల్ల. లైన్స్ ఆఫ్ కోడ్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో కాబట్టి అలా యూజ్ చేయకూడదు. సో సింపుల్గా డిస్ప్లే ప్రాపర్టీ, ఇప్పుడు మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ని బ్లాక్ లెవెల్లో డిస్ప్లే చేయాలి అంటే సింపుల్గా డిస్ప్లే బ్లాక్ అంటున్నాం, దట్స్ ఇట్. చూడండి ఇప్పుడు మనకు నీట్గా 1 by 1 డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా గైస్, అర్థమవుతుందా క్లియర్గా? రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు సరే ఒక లైన్ క్రియేట్ చేస్తున్నా హెచ్ఆర్ అండ్ ఒక బ్లాక్ ఎలిమెంట్ తీసుకుంటాను, లైక్ ఏంటి ఒక లిస్ట్ తీసుకుంటాను గైస్. లిస్ట్ అనేది వన్ ఆఫ్ ది బ్లాక్, ఒక అనదర్ లిస్ట్ తీసుకుంటున్నా యూఎల్, అండ్ దీని లోపల లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎల్ఐ తీసుకుంటున్నాను. ఎల్ఐ ఓకేనా, ఇలా కొన్ని చూడండి మనకి ఎలా డిస్ప్లే అవుతుంది మనకు. సో బ్లాక్ లెవెల్లో 1 by 1 డిస్ప్లే అవుతుంది కదా. సో ఇప్పుడు వీటిని ఫస్ట్ నేను ఆ యూఎల్కున్న ఈ బుల్లెట్ పాయింట్స్ రిమూవ్ చేద్దాం గైస్. చూడండి దానికి ఏ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను, సింపుల్గా యూఎల్కి I want to remove the bullet point. For that, just I am applying list style none. చూడండి లిస్ట్ రన్ చేయాలి, ఆటోమేటిక్గా మనకు బుల్లెట్ పాయింట్స్ రిమూవ్ అయిపోయాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు యూఎల్లో ఉన్న ఎల్ఐకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్కి మార్జిన్ ఇచ్చేస్తున్నాను. సో మార్జిన్ జస్ట్ ఒక 20 ఇచ్చేస్తాను. చూడండి చెక్ ఇట్. ఓకేనా. ఓకే 20 మార్జిన్ అప్లై అయింది. ఓకే బట్ ఇవి మనకి ఎలా డిస్ప్లే అవుతున్నాయి, మనకు 1 by 1 డిస్ప్లే అవుతుంది గైస్. సో ఇప్పుడు ఏవైతే మనకు 1 by 1 డిస్ప్లే అవుతున్నాయో వీటిని ఇప్పుడు నేను సేమ్ లైన్లో డిస్ప్లే అవ్వడం కోసం, సేమ్ లైన్లో డిస్ప్లే చేయడం కోసం గాను సింపుల్గా ఐఎమ్ గోయింగ్ టు అప్లై డిస్ప్లే ఇన్ లైన్ యూస్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనకు సేమ్ లైన్లో సైడ్ చేస్తాను. ఓకే బట్ మీకు ఓన్లీ సింగిల్ లైన్ ఆఫ్ కంటెంట్ ఉంది కాబట్టి మీకు ఓకే ఫైన్ నీట్గా ఉంది కదా. బట్ నేను ఇంకొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి అంటే చూడండి ఓకే విడ్త్ తీసుకుంది, అంటే విడ్త్ సేమ్ మార్జిన్ అప్లై అవుతుంది, బట్ హైట్ తీసుకోవట్లేదు గైస్. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అయినప్పుడు హైట్ తీసుకుంటుందా, తీసుకోవట్లేదు. సో హైట్ విడ్త్ రెండు ఈక్వల్గా రావాలి అనుకుంటే అప్పుడు ఇన్లైన్ ఐఫన్ బ్లాక్ని యూస్ చేస్తాం. ఇన్లైన్ ఐఫన్ బ్లాక్ అంట, అప్పుడు రెండు హైట్ విడ్త్ రెండు ప్రాపర్ తీసేసుకుంది. చూసారా హైట్ కూడా తీసేసుకుంది, ఇలా హైట్ విడ్త్ ప్రాపర్ తీసేసుకుంటే ఇన్లైన్ అంటే సింగిల్ లైన్ అవ్వకుండా మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఏం యూజ్ కంటెంట్ అప్పుడు ఏం యూజ్ చేసుకోవచ్చు, ఇన్లైన్ ఐఫన్ బ్లాక్. ఇన్లైన్లో వస్తూ బ్లాక్స్ వైజ్గా డిస్ప్లే అయ్యాయి. ఓకేనా. సో దట్ ఈస్. నెక్స్ట్ లేదు ఇప్పుడు నేను ఎలిమెంట్స్ కంప్లీట్గా రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను, ఓకేనా, హైడ్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం మనం సింపుల్గా డిస్ప్లే నన్ని అప్లై చేసేసుకోవచ్చు. డిస్ప్లే చూడండి కంప్లీట్గా రిమూవ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది కదా, ఇది కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. సో డిస్ప్లే నన్ నేను మళ్ళీ కమెంట్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి మళ్ళీ బ్యాక్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ డిస్ప్లే నన్ యూస్ చేస్తాను, దీని బదులుగా నేను విజిబిలిటీ ప్రాపర్టీ యూస్ చేస్తున్నాను. విజిబిలిటీ హిడెన్ అంటున్నాను. సరే మళ్ళీ హైడ్ అయిపోయింది, కానీ స్పేస్ రిమూవ్ అవుతుందా, రిమూవ్ అవ్వట్లేదు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే డిస్ప్లే అంటే ఏమవుతుంది, హైడ్ అవుతుంది కంటెంట్, బట్ ఇట్ కంప్లీట్లీ రిమూవ్ అయిపోతుంది. మనకు అక్కడ ఎలాంటి స్పేస్ ఏమి ఉన్నాడు, కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. బట్ విజిబిలిటీ ఏం చేస్తుంది, ఇది కూడా హైడ్ చేస్తుంది కంటెంట్ని, బట్ ఇట్ వోంట్ రిమూవ్ ద స్పేస్, అంటే ఆ స్పేస్ని ఎంటీ చేస్తుంది అన్నమాట. సో కంప్లీట్గా రిమూవ్ చేయాలి అంటే డిస్ప్లే అన్ని యూస్ చేసుకోవచ్చు. లేదు స్పేస్ అలాగే ఉండాలి, కంటెంట్ మాత్రమే హైడ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ యూస్ విజిబిలిటీ హిడెన్ అనమాట. అంటే విజిబిలిటీ హిడెన్ ఏమో ఎంటీ చేసేస్తుంది, డిస్ప్లే ఏమో కంప్లీట్గా రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇది కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్ప్లే నన్ అండ్ విజిబిలిటీ హిడెన్ అని కామన్గా అడుగుతూ ఉంటారు. సో దీస్ ఆర్ ది డిస్ప్లే ప్రాపర్టీస్ గైస్. క్లియర్ కదా. సో సింపుల్ మనం ఇక్కడ ఇన్లైన్మెంట్స్ని బ్లాక్ లెవెల్ని ఇన్లైన్లో రిప్రజెంట్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఈ డిస్ప్లే ప్రాపర్టీని యూస్ చేస్తున్నాము. సో డిస్ప్లే బ్లాక్ వచ్చేసి ఇన్లైన్స్ని బ్లాక్ లెవెల్లో డిస్ప్లే రిప్రజెంట్ చేస్తుంది. లేదు బ్లాక్ ఎలిమెంట్స్ని ఇన్లైన్లో కావాలి అనుకుంటే డిస్ప్లే ఇన్లైన్ యూస్ చేసుకుంటాం. లేదు రెండు హైట్ రెండు అప్లై అవుతూ ఇన్లైన్లో బ్లాక్ లెవెల్ రెండు కావాలి అనుకుంటే ఇన్లైన్ ఐఫన్ బ్లాక్ని యూస్ చేసుకుంటాం. లేదు కంప్లీట్గా రిమూవ్ అయిపోవాలి అనుకుంటే డిస్ప్లే నన్ను యూస్ చేసుకుంటాం. లేదు స్పేస్ అలాగే ఉండాలి కంటెంట్ హైడ్ అవ్వాలి అనుకుంటే విజిబిలిటీ హిడెన్ యూస్ చేసుకుంటాం. సో ఇలా మనం ఈ డిస్ప్లే ప్రాపర్టీస్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఈజ్ పొజిషన్ గైస్. పొజిషన్. సో వీ హ్యావ్ ఎ వాల్యూస్, దీంట్లో ఎలా ఉన్న వాల్యూస్ పొజిషన్ ప్రాపర్టీ, పొజిషన్. సో వాల్యూస్ లైక్ పొజిషన్ స్టాటిక్ ఉంటుంది, పొజిషన్ స్టాటిక్, పొజిషన్ ఫిక్స్డ్, రిలేటివ్, అబ్సల్యూట్, స్టిక్కీ. చూడండి పొజిషన్ స్టాటిక్ డిఫాల్ట్ స్టాటికే ఉంటుంది గైస్. మనం ఫిక్స్ అనుకుంటే ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఫిక్స్డ్ టాప్లో కానీ లెఫ్ట్లో కానీ బాటంలో కానీ మనం నావ్ బార్ కానీ లేదంటే ఫూటర్ని కానీ లేదంటే సైడ్ బార్ మనం ఫిక్స్ చేస్తూ ఉంటాం కదా, ఫిక్స్డ్ యూస్ చేసుకో. లేదు పొజిషన్ రిలేటివ్ ఉంటుంది అండ్ పొజిషన్ అబ్సల్యూట్ ఉంటుంది అండ్ పొజిషన్ స్టిక్కీ ఉంటుంది.
అండ్ నెక్స్ట్ పొజిషన్ స్టిక్కీ. సో these all are the పొజిషన్ ప్రాపర్టీ. పొజిషన్ స్టాటిక్, ఫిక్స్డ్, రిలేటివ్, అబ్సల్యూట్ అండ్ స్టిక్కీ. సో డిఫాల్ట్గా స్టిక్కీ ఉంటుంది అంటే మనం ఎలాంటి పొజిషన్ ప్రాపర్టీస్ యూజ్ చేయట్లేదు అంటే సో డిఫాల్ట్గా ఎవ్రీ ఎలిమెంట్ విల్ టేక్ స్టాటిక్ పొజిషన్ అనమాట. డిఫాల్ట్గా స్టాటిక్ తీసేసుకోండి. ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, ఫిక్స్డ్ కోసం చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ఇప్పుడు నేను W3 స్కూల్స్ ఓపెన్ చేశాను చూడండి. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తాను చూసారా, మనకు పైన ఆ నావ్ బార్ ఆ హెడర్ పార్ట్ అని అలాగే ఫిక్స్ అయింది, ఓన్లీ కంటెంట్ మాత్రమే స్క్రోల్ అవుతుంది గైస్. ఇలా మనం ఆ నావ్ బార్ అలాగే ఆ హెడర్ పార్ట్ని అలాగే ఫిక్స్ చేయడం కోసం ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తాను చూసారా. సపోజ్ ఇంకా నాకు కొంచెం కంటెంట్ లేదు, బట్ ఇప్పుడు చూడండి స్క్రోల్ చేస్తున్నా చూసారా, ఆ లింక్స్ అని పైకి వెళ్ళిపోతుంది. లేదు నాకు లింక్స్ అక్కడే ఫిక్స్ అయి ఉండాలి అనుకుంటే మనం పొజిషన్ ఫిక్స్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ హెడ్డింగ్కి కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ ఇచ్చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ రెడ్, కలర్ వైట్ ఇచ్చేస్తున్నా. ఓకే, అండ్ టెక్స్ట్ అరేంజ్ సెంటర్ అనాలిసిస్. సో ఇలా వచ్చేసి ఓకేనా, ఇలా వచ్చేసి ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్నాను అండ్ కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కొంచెం ఇంక్రీజ్ చేసేద్దాం, ఇంకొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని యాడ్ చేసేద్దాం. ఓకేనా, సో ఇలా స్క్రోల్ చేస్తే మన హెడ్డింగ్ పైకి వెళ్ళిపోతుంది, బట్ నాకు అక్కడే ఫిక్స్ అయి ఉండాలి అనుకుంటున్నాను గైస్. ఓకేనా, సో సింపుల్గా దానికోసం ఇక్కడ నేను సో దట్ ఆ హెడ్డింగ్కి పొజిషన్ ప్రాపర్టీ ఇచ్చేస్తున్నాను చూడండి. డిఫాల్ట్ ప్రైస్ స్టాటిక్లో ఉంది, నేను పొజిషన్ ఫిక్స్డ్ ఇచ్చేసాను చూడండి. ఎప్పుడైతే మీరు పొజిషన్ ఫిక్స్డ్ అప్లై చేస్తారో చూడండి ఏమవుతుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. బట్ ఎలా ఫిక్స్ అవుతుంది, కంటెంట్ ఎంతో అంతే విడ్త్ తీసేసుకుంటుంది గైస్. సో కాబట్టి ఇలా పొజిషన్ ఫిక్స్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా విడ్త్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల నాకు విడ్త్ 100% కావాలి కాబట్టి విడ్త్ 100% ఇచ్చేసాను. ఓకే, అండ్ జనరల్గా మనం సిఎస్ స్టార్ట్ చేస్తున్న ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తాం గైస్, ఒక సెలెక్టర్ యూజ్ చేస్తాం. ఆ సెలెక్టర్ ఏంటి, యూనివర్సల్ సెలెక్టర్. ఇలా స్టార్ ఇచ్చేసుకొని డిఫాల్ట్ మార్జిన్స్ ఉంటాయని చూపించాను కదా మీకు. సో ఇలా మీరు ఎలిమెంట్ రైట్ ఇలా ఇన్స్పెక్ట్ చేశారంటే మనకు డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ బాక్స్ మోడల్ లోపల చూడండి, డిఫాల్ట్ మన H1కి మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 21.4.40 ఉంది. అలా ప్రతి డిఫాల్ట్ అవి రిమూవ్ చేసుకోవడం కోసం ఇలా యూనివర్సల్ ఇచ్చేస్తూ మార్జిన్ 0 పిక్సెల్ అండ్ నెక్స్ట్ అలాగే ప్యాడింగ్ 0 పిక్సెల్స్ అన్నీ 0 అయిపోయాయి. ఇంకా ఇలా యూజ్ చేసుకోవచ్చు గైస్, క్లియర్ కదా. సో ఇలా మనం సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఇంకా మనం ఇప్పుడు ఫిక్స్డ్ ఇచ్చేస్తున్నాం చూడండి. ఇప్పుడు నార్మల్గా నేను పొజిషన్ ఫిక్స్ రిమూవ్ చేశాను, ఇప్పుడు డిఫాల్ట్ ఇలా వచ్చేసింది, 0 ఇలా వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను ఓన్లీ పొజిషన్ ప్రాపర్టీ ఇచ్చేస్తున్నాను, పొజిషన్ ఫిక్స్డ్ ఇచ్చేసాను చూడండి. ఓకే, అండ్ విడ్త్ 100% తీసుకోవట్లేదు అది. సో ఇప్పుడు పొజిషన్ ఫిక్స్డ్ అండ్ విడ్త్ 100% ఇచ్చేసాను. ఓకే, అండ్ ఇంకా పర్ఫెక్ట్గా చూడండి. ఇప్పుడు మన లింక్స్ అంటే మనకు పైకి వెళ్ళిపోయింది యాక్చువల్లీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా మీరు, చూడండి మనకు లింక్స్ షో అవుతున్నా అవ్వట్లేదు, అంటే మనకు కొంచెం కిందికి వచ్చి ఫిక్స్ అవుతుంది అనమాట. సో కాబట్టి నేను దీన్ని టాప్లో 0 పిక్సెల్ చేయమంటున్నాను, టాప్ 0 పిక్సెల్ అండ్ నెక్స్ట్ ఏదైతే మనకు ఆ లింక్స్ ఉన్నాయి కదా, నేను లింక్స్ని ఒక ఎలిమెంట్లో తీసుకుంటాను, ఒక డివ్లో తీసుకుంటున్నా అండ్ లింక్స్ అనేవి తీసుకున్నాను అండ్ డివ్ని ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ లింక్స్ కొంచెం సిఎస్ టాప్ అప్లై చేద్దాం, లేదంటే H1 కూడా బాటమ్ అప్లై చేసేసుకోవచ్చు. లింక్స్కి మార్జిన్ టాప్ ఒక 50 పిక్సెల్ ఇచ్చేసాను చూడండి. టాప్లో ఫిక్స్ అయ్యి ఉన్నాయి చూసారా, మనకు అందుకే షో అవ్వట్లేదు అలా, ఎందుకంటే అది కొంచెం కిందికి వచ్చి ఫిక్స్ అవుతుంది కాబట్టి మనకు అలా వచ్చేస్తుంది. అంటే జనరల్గా మనం పొజిషన్ ఫిక్స్డ్ అప్లై చేసేటప్పుడు ఇలా పొజిషన్ ఫిక్స్డ్ విడ్త్ 100% అండ్ లెఫ్ట్. అదే ఇప్పుడు ఇందాక మీకు W3 స్కూల్ చూసారా, ఇక్కడ మనకు 2 ఫిక్స్ అయి ఉంటాయి. సో టాప్ ఫిక్స్ అయ్యింది, ఇప్పుడు నేను జావాస్క్రిప్ట్ చూజ్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు సైడ్ బార్ కూడా ఫిక్స్ అయ్యి చూసారా, 2 ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు ఈ సైడ్ బార్ విడ్త్ ఎంత ఉందంటే జస్ట్ ఒక 20% 30% ఉంటుంది అలా. ఓకే, లెఫ్ట్ 0 పిక్సెల్ వేసుకొని దాన్ని ఫిక్స్ చేసేసారు అలా విడ్త్. ఇక్కడ నేను టాప్ 0 పిక్సెల్ వేసేసుకొని విడ్త్ 100% కావాలి అండ్ పొజిషన్ ఫిక్స్డ్ అన్నమాట. సో ఇలా మనం పొజిషన్ ఫిక్స్డ్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలేటివ్ అండ్ డిఫాల్ట్ స్టాటిక్ ఉంటుంది, మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. లెఫ్ట్ కానీ టాప్ కానీ బాటమ్ కానీ ఫిక్స్ చేసేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ఈ రిలేటివ్ అబ్సల్యూట్ అనేది చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు లైక్ వెరీ సింపుల్. యాక్చువల్లీ జనరల్ మనం పొజిషన్ ఇవ్వగానే సో ఇలా మనకు 4 ఉంటాయి కదా, 4 పొజిషన్స్. లైక్ టాప్ ఉంటుంది, లైక్ రైట్ ఉంటుంది, అండ్ లైక్ బాటమ్ అండ్ లెఫ్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, ఒక 2 హెడ్డింగ్స్ తీసుకుంటాను. ఒక హెడ్డింగ్ ఏమో ఇక్కడ ఫస్ట్ టాప్లోనే ప్లేస్ చేశాను, అండ్ ఇంకొకటి లైక్ బిలో లైక్ బాటమ్ దగ్గర ప్లేస్ చేశాను అనుకుంది. సపోజ్ ఇక్కడ నేను ఎస్ఎస్ ల్యాబ్స్ 1 అన్నాను, అండ్ ఇక్కడ ఎస్ఎస్ ల్యాబ్స్ 2 అన్నాను. ఓకే, 2 హెడ్డింగ్స్. ఇప్పుడు నేను వీటికి పొజిషన్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను. ఏం అప్లై చేస్తున్నాను? పొజిషన్ రిలేటివ్ వచ్చేస్తున్నాను, రిలేటివ్ చేస్తున్నాను. ఎలా? టాప్ నుంచి ఒక 100 పిక్సెల్ మూవ్ అవ్వని చెప్పాను. అప్పుడు ఏమవుతుంది? రిలేటివ్ అంటే ఏమవుతుందంటే సో ఇది ఎక్కడైతే ప్లేస్లో ఉందో అక్కడ నుంచి ఇలా ఒక 100 మూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా హెడ్డింగే కాబట్టి ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా, సో ఇది కూడా అదే ప్లేస్ నుంచి ఇలా ఇలా ఒక 100 పిక్సెల్స్ మూవ్ అయిపోయింది. ఎప్పుడు అది రిలేటివ్ అంటే ఆ ప్లేస్ నుంచి సంథింగ్ తీసుకుంటుంది అనమాట. దట్ ఈస్ వాట్ రిలేటివ్ స్పేస్. ఓకే, సో అలా కాదు. ఇప్పుడు నేను అబ్సల్యూట్ అప్లై చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి పేరెంట్ ఎలిమెంట్ ఏముంది? బాడీ ఉంది కదా. ఇక్కడ స్టార్టింగ్ పైన ఇక్కడిని కౌంట్ చేసుకుంటే 100 భాగాలు ఇక్కడిని కౌంట్ అయిపోయి ఇలా మూవ్ అయిపోయింది. బట్ సెకండ్ హెడ్డింగ్ అక్కడ ఎక్కడో బాటలో ఉంది, బట్ దానికి కూడా పేరెంట్ ఇక్కడ బాడీ ఎలిమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ తీసుకొని ఇలా మూవ్ అయిపోతుంది, రెండు ఇలా ఓవర్ హెడ్ అయిపోతాయి. ఓకేనా? అంటే సేమ్ తీసుకుంటారు, రెండు సేమ్ హెడ్డింగ్సే కాబట్టి. అంటే రిలేటివ్ అంటే ఆ ప్లేస్ నుండి సంథింగ్ మూవ్ అవుతుంది. అబ్సల్యూట్ అంటే దాని పేరెంట్ ఎలిమెంట్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మూవ్ అవుతుంది అనమాట. అబ్సల్యూట్, రిలేటివ్ అండ్ అబ్సల్యూట్. చూడండి ఇప్పుడు నేను ఇవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ ఓకే, సో ఐ హ్యావ్ హెడ్డింగ్ ఉంది, హెడ్డింగ్ 2 అంటున్నా. ఓకే, రిలేటివ్ అబ్సల్యూట్ అని చూపిస్తాను చూడండి. రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ కాపీ చేసుకున్నాను. లైన్స్ ఏం అవసరం లేదు, ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చేసాను. అండ్ హెడ్డింగ్ చూడండి డిఫాల్ట్ ఎలా డిస్ప్లే చూడండి, డిఫాల్ట్ మనకు ఇలా వచ్చేసి ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు వీటికి నేను సో H2కి పొజిషన్ ప్రాపర్టీ ఇచ్చేసాను. పొజిషన్ రిలేటివ్. చూడండి ఇక్కడ రిలేటివ్స్ ఏం అప్లేదు. రిలేటివ్ చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా అది లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ చెప్తేనే మూవ్ అవుతుంది అంతే. ఓకేనా? సో రిలేటివ్ ఎలా మూవ్ అవ్వాలి? టాప్ ఉండి ఒక 100 పిక్సెల్ మూవ్ అవ్వాలని చెప్తున్నాను చూడండి. అప్పుడు చూడండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి వచ్చేసింది, ఇక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్ళిపోయింది గైస్. అంటే రిలేటివ్ అంటే ఏదైతే ఎలిమెంట్ ఏదైతే పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ నుండి తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ పొజిషన్ నుండే కౌంట్ అవుతుంది. లెఫ్ట్ కా రైట్ కా టాప్ కా బాటమ్ కా మూవ్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ రిలేటివ్. అబ్సల్యూట్ అంటే దాని టాప్ని బేస్ చేసుకుని, అంటే పేరెంట్ ఎలిమెంట్ ఎక్కడ టాప్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి తీసుకుంటాయి అన్నమాట. చూడండి, ఐఎమ్ గోయింగ్ టు కామెంట్ దిస్. నెక్స్ట్ పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చేస్తాం. పొజిషన్ అబ్సల్యూట్. చూడండి ఇప్పుడు అబ్సల్యూట్ అంటే రెండు కూడా సేమ్. చూసారా, ఈ రెండు కూడా ఇక్కడే కౌంట్ అయిపోయి సేమ్ ప్లేస్ ఓవర్లాప్ అయిపోతుంది. బట్ మనకు క్లియర్ తెలియాలి అంటే నేను కంటెంట్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ సిద్ధు అని చూడండి, చూసారా రెండు కూడా టాప్ ప్లేస్ ఇక్కడే కాబట్టి ఇక్కడి స్టార్ట్ అయిపోయి ఇక్కడ 100 పిక్సెల్ మూవ్ అయిపోయింది కాబట్టి ఓవర్ అయిపోతుంది. అంటే మీరు ఆ ఓవర్ గురించి ఆలోచించకండి. సింపుల్ ఏంటంటే సో రిలేటివ్ అంటే ఎలిమెంట్స్ ఎలా మూవ్ అవుతున్నవి, అబ్సల్యూట్ అంటే ఎలా మూవ్ అవుతున్నాయి. సో రిలేటివ్ అంటే ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ ఉండే సంథింగ్ తీసేసుకుంటుంది, దట్ ఈస్ రిలేటివ్ పొజిషన్. అబ్సల్యూట్ అంటే టాప్, ఐ మీన్ ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ బేస్ చేసుకొని మూవ్ అవుతుంది అన్నమాట. రిలేటివ్ అండ్ అబ్సల్యూట్. గైస్ క్లియర్ కదా? సో వీ హ్యావ్ ఏ పొజిషన్ ప్రాపర్టీస్ లైక్ పొజిషన్ స్టార్టింగ్, రిలేటివ్, అబ్సల్యూట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏముంది, అక్కడ మనకు స్టిక్కీ ఉంది గైస్. మనం దాన్ని స్టిక్ చేసేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. ఇప్పుడు సపోజ్ నేను ఒక 2 హెడ్డింగ్స్ తీసుకుంటాను ఇప్పుడు జనరల్గా. ఓకే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. W3 స్కూల్స్లో ఉందా ఎఫెక్ట్? అది లేదు. ఓకే, నేను ఐ థింక్ ఇంకొక ఎగ్జాంపుల్ జావా టీ పాయింట్కి వెళ్దాం. ట్యూటర్స్ పాయింట్స్ ఇందులో ఉంటాయి చూసాను, ఐ విల్ షో యూ. ఓకే, సరే ఇప్పుడు జావాస్ చూజ్ చేసుకున్నా. యా, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు రెండు nav పైన లోగో ఉంది, సెర్చ్ ఉంది. ఓకేనా? అండ్ కింద ఇంకొక మెన్యూ ఉంది. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్నాను చూడండి, చూసారా? ఇప్పుడు ఎప్పుడైతే ఈ హెడర్, ఇప్పుడు గ్రీన్ కలర్ హెడర్ nav బార్ ఏదైతే ఉందో ఇది టాప్ 0 అయినప్పుడు స్టిక్ అయిపోతుంది చూడండి. నేను స్టిక్తో రాసేసుకోవచ్చు, ఫిక్స్డ్తో కూడా రాసేయచ్చు. చూడండి ఇప్పుడు కొంచెం స్క్రోల్ అయిపోయింది, చూసారా? కొంచెం స్క్రోల్ అయింది. ఎప్పుడైతే టాప్ 0 అవుతుందో అప్పుడు అక్కడ స్టిక్ అయిపోయింది, చూసారా? అలా స్క్రోల్ అవుతూ స్టిక్ అయిపోతుంది. సో అలా మనం రాద్దాం గైస్. ఓకే, సేమ్ అలాగే నేను రాస్తున్నాను చూడండి. సో దీన్ని ఒక హెడ్డింగ్ 3 లాగా తీసుకుంటున్నాను.
ఈ హెడ్డింగ్ 3 టాప్ 0 అయినప్పుడు ఫిక్స్ చేయమని చెప్తాను. ఇక నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. హెడ్డింగ్ 3కి కొన్ని ప్రాపర్టీస్ లైక్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి స్క్రోల్ అయిపోయింది. బట్ ఎప్పుడు ఈ ఆరెంజ్ అనే హెడ్డింగ్ ఎప్పుడైతే టాప్ 0 అవుతుందో అప్పుడు నాకు స్టిక్ చేయమని చెప్తున్నా. ఓకే, చూడండి దాంట్లో సింపుల్గా పొజిషన్ స్టిక్కి ఎప్పుడు అది టాప్ 0 అయినప్పుడు స్టిక్ చేయు అని చెప్తున్నాను. చూడండి సరే, ఇప్పుడు మనం స్క్రోల్ అయిపోయింది. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్నాను. ఇప్పుడు టాప్ 0 అయింది. ఇప్పుడు స్టిక్ అయిపోయింది. నెక్స్ట్ కంటెంట్ మాత్రమే స్క్రోల్ అవుతుంది. అలా అంటే పైన మనం ఏమైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ చూపించడం కోసం మనం ఇలా ఈ స్టిక్కీని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఈ స్టిక్కీ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోవచ్చు. క్లియర్ గైస్ పొజిషన్ ప్రాపర్టీస్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ float properties guys. సో అంటే ఫ్లోట్, సో మనకు ఎలిమెంట్స్ని ఒకే రో లోపల అంటే నంబర్ ఆఫ్ డివ్స్ని కానీ లేదంటే కంటెంట్ మనకు డిఫరెంట్ డివ్స్ మనం క్రియేట్ చేస్తూ ఉంటాం కదా. నంబర్ ఆఫ్ డివ్స్ ఉన్నప్పుడు వాటిని మనం ఒకే రో లోపల అరేంజ్ చేసుకోవడం కోసం మనం ఫ్లోట్ యూస్ చేసుకోం. అంటే ఎర్లియర్గా మనం టేబుల్ యూస్ చేసుకొని ప్రతిదానికి టేబుల్ ఒకే రోలో కంటెంట్ అనేది రావాలి అంటే నంబర్ ఆఫ్ డివ్స్ మనకు సైడ్ బై సైడ్ డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఎర్లియర్గా టేబుల్ యూస్ చేసుకున్నాం. ప్రతిదానికి టేబుల్స్ రాస్తూ వచ్చేసాం. దాని తర్వాత వచ్చేసి మనకు ఫ్లోట్ వచ్చేసి దాని తర్వాత మనం ఫ్లెక్స్ బాక్స్, దాని తర్వాత గ్రిడ్ వాడుతున్నాం మనం. సో మీకు నెక్స్ట్ సెషన్ లోపల మీకు ఫ్లెక్స్ బాక్స్ కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఫ్లోట్ యూస్ చేసి ఎలా కంటెంట్ని లెఫ్ట్కి రైట్కి అలైన్ చేయాలో చూద్దాం ఫస్ట్. దాని తర్వాత మనం ఫ్లెక్స్ బాక్స్ కూడా నేర్చుకుందాం. చూడండి సిఎస్ఎస్ float. Okay, we have values like float, left ఉంటుంది, రైట్ ఉంటుంది, అండ్ ఫ్లోట్ నన్ లెఫ్ట్, ఫ్లోట్ లెఫ్ట్, రైట్ అండ్ నన్. ఇలా మనకు ఫ్లోట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫ్లోట్ లెఫ్ట్, రైట్ అండ్ నన్. ఇలా మనకు కొన్ని ఫ్లోట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా ఇలా ఒక వెబ్ పేజ్ ఉంది అనుకుందాం గైస్. ఓకేనా, సో ఇలా ఒక వెబ్ పేజ్ ఉంది. సో ఈ వెబ్ పేజ్ లోపల ఫస్ట్ ఇలా మనం ఒక హెడర్ పార్ట్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఈ హెడర్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసుకున్నాం. ఓకేనా, హెడర్ అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తాం. ఓకే, అండ్ దీని లోపల కంటెంట్, ఇప్పుడు ఈ రో లోపల కంటెంట్ ఒక 2 డివ్స్ తీసుకున్నాం. ఒక డివ్లో ఏమో ఒక లోగో తీసుకుందాం. ఓకే, ఒక లోగో తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ రైట్కి ఏమో లెఫ్ట్కి లోగో ఉంటే రైట్కి వచ్చేసి నేను ఒక సర్చ్ బార్ తీసుకుంటున్నాను ఇలా. ఓకే, నెక్స్ట్ నార్మల్ ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుందాం గైస్. లైక్ ఒక కంటెంట్ తర్వాత ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. నీట్గా ఇమేజ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఒక 2 డివ్స్ని సైడ్ బై సైడ్ అరేంజ్ చేసేస్తున్నాను. ఒక 2 డివ్స్ సైడ్ బై సైడ్ కావాలి. అండ్ ఈ డివ్ లోపల హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కంటెంట్. సో ఇలా ఒక 2 డివ్స్ తీసుకున్నాను. వాటిని ఇలా సైడ్ బై సైడ్ అరేంజ్ చేయాలి. ఒకటి లెఫ్ట్కి ఉండాలి, ఒకటి రైట్కి ఉండేలాగా. ఇలా పెయింట్ కదా అది ఎగ్జాక్ట్లీ రావట్లేదు కావచ్చు, ఇది జస్ట్ చెక్ ఇట్. ఓకే, నెక్స్ట్ నార్మల్ ఒక డివ్ తీసుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ నేను ఇక్కడ 3 డివ్స్ తీసుకుంటున్నాను ఇలా. ఓకే, సో దీని లోపల ఏదైనా కంటెంట్ ఇచ్చేసేసేయండి. గైస్, సో ఇలా నేను కొంచెం బేసిక్ కంటెంట్ తీసుకుంటున్నాను ఇలా.
సో ఇలా ఒక చిన్న స్ట్రక్చర్ని మనం ఫ్లోట్తో రాద్దాం గైస్. తర్వాత ఫ్లెక్స్ బాక్స్ని చూపిస్తాను, రెడీ అని చూపిస్తాను. రైట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్లోట్ లోపల అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ రో లోపల కంటెంట్ ఉంది, దాన్ని లెఫ్ట్కి రైట్కి ఎలా మేనేజ్ చేసేసుకోవాలి. ఓకే. అండ్ లాస్ట్కి ఒక ఫూటర్ని తీసుకుందాం ఇలా. ఓకే, ఫూటర్. అండ్ ఇక్కడ కొంచెం కంటెంట్, ఫూటర్ కంటెంట్ అని ఇచ్చేద్దాం. సో ఇలా గైస్. అండ్ మీరు ఇక్కడ ఈ స్ట్రక్చర్ని మీరు అబ్జర్వ్ చేస్తే మనకు కంప్లీట్గా టాప్ అండ్ బాటమ్ మనకు కంటెంట్ క్లియర్గా వచ్చేసింది కదా. సపోజ్ దీన్ని మొత్తాన్ని నేను ఒక మెయిన్ ఒక డివ్ తీసుకొని మేనేజ్ చేద్దాం కొంచెం నీట్గా. లేదు అంటే ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ ఇలా మెయిన్ డివ్ ఒకటి లేదు అనుకుందాం కాసేపు. ఇలా ఒక మెయిన్ డివ్ అనేది ఒకసారి లేదు అనుకుంటే ఏమవుతుంది, ఒక మెయిన్ డివ్ ఉంటే దానికి మనం సింపుల్ దానికి ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చేసామనుకోండి. అండ్ మనం ప్రతి రోకి మార్జిన్ లెఫ్ట్, ఇప్పుడు సపోజ్ మెయిన్ లేదనుకుందాం కాస్త, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఇమేజ్కి లెఫ్ట్ మార్జిన్ రాసుకోవాలి, రైట్కి రాసేసుకోవాలి. ఓకేనా, లెఫ్ట్కి రాయాలి, రైట్కి రాయాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ డివ్కి లెఫ్ట్ రైట్, ఇక్కడ లెఫ్ట్ రైట్, ఇలా చూసారా ప్రతిదాన్ని మనం రాస్తూ వెళ్ళిపోవాలి. అలా కాకుండా మనం ఫస్ట్ ఒక మెయిన్ కంటెంట్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఒక మెయిన్ డివ్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, మనం ఆ మెయిన్ కంటైనర్ క్లాస్ తీసుకున్నాం, ఒక కంటైనర్ డివ్ తీసుకున్నాం అనుకోండి. సో దాని లోపల కంటెంట్ మొత్తం నీట్గా ఫిక్స్ చేసేసుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలా నీట్గా ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మనం ఇక్కడ ఒక కంటైనర్ అనే ఒక డివ్ని క్రియేట్, ఒక పేరెంట్ ఎలిమెంట్ తీసుకున్నాం. కంటైనర్ అనే ఒక పేరెంట్ ఎలిమెంట్ తీసేసుకొని దాని లోపల దానికి కొంచెం ఫిక్స్డ్ కంటైనర్. సో ఈ కంటైనర్కి మనం ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చేసుకో, మన కంటెంట్ని బట్టి అది మీరు ఎంత అనేది ఇచ్చేసుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 80% ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కంటెంట్ మార్జిన్ టాప్ అండ్ బాటమ్ ఏం అవసరం లేదు, 0 ఇచ్చేస్తాను. లెఫ్ట్ అండ్ ఆటో వేసిస్తున్నాను, సింపుల్. అంటే ఇప్పుడు ఆ రిమైనింగ్ 80% ఏదైతే ఉందో లెఫ్ట్ 10 రైట్ 10 తీసేసుకుంటుంది అనమాట అలా. సో దట్ ఈస్ ఆటో. లెఫ్ట్ అండ్ రైట్, టాప్ అండ్ బాటమ్ 0 ఇచ్చేసాను. ఇప్పుడు ఇలా మనం కంటెంట్ తీసుకొని యూజ్ చేస్తాం అనుకోండి, కంటెంట్ చాలా నీట్గా క్లియర్గా చేస్తుంది. చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ డివ్ మీకు చూపిస్తాను ఎలా క్రియేట్ చేయాలో. ఫస్ట్ ఇలా మనం ఒక డివ్ తీసుకుంటాం, పేరెంట్ ఎలిమెంట్ ఒక డివ్ తీసుకొని క్లాస్, ఒక రో అనే క్లాస్ తీసుకుంటున్నాను. ఓకేనా, రో అని, వ్రాపర్ అని, మాస్టర్ అని తీసుకోవచ్చు. అండ్ ఈ రో లోపల ఒక ఫిక్స్డ్ కంటైనర్ కదా, ఇలా డివ్ క్లాస్ కంటైనర్ తీసుకున్నాను. ఓకేనా, సింపుల్ ఇలా ఒక కంటైనర్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ కంటైనర్ లోపల మనకి 2 డివ్స్ ఉన్నాయి, ఒకటేమో లోగో ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి సెర్చ్ డివ్ ఉంది. ఓకే, చూడండి దీని లోపల ఫస్ట్ మళ్ళీ ఒక డివ్ తీసుకోండి, డివ్ డివ్ లోగో తీసుకున్నాను. సో ఇక్కడ నేను సంథింగ్ ఎస్ఎస్ ల్యాబ్స్ అని తీసుకున్నాను. ఓకేనా, కొంచెం చిన్న డ్రాప్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటున్నాను, అదే మన సెర్చ్. సెర్చ్ లోపల ఇక్కడ ఒక ఇన్పుట్ తీసుకున్నాను, ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టెక్స్ట్ తీసుకున్నాను. ఓకేనా, ఇలా ఇన్పుట్ తీసేసుకున్నాను. ఓకే గైస్, సో ఇది మన స్ట్రక్చర్ గైస్. ఫస్ట్ మన రోడ్కి కావాల్సిన స్ట్రక్చర్ ఇదండి. చూడండి మళ్ళీ చూపిస్తాను. సో ఇలా మనకు ఆ రోకి కావాల్సిన స్ట్రక్చర్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇది ఒక రో అనుకుందాం. ఓకే, ఈ రోకి మనం బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తాం. ఈ రో లోపల ఒక కంటైనర్ తీసుకున్నాను. ఓకే, ఇలా ఒక డివ్ తీసుకున్నాను. అండ్ దీని లోపల రో క్లాస్, అండ్ రో క్లాస్ లోపల ఒక కంటైనర్ తీసుకుంటున్నాం. సో ఇలా మనం ఈ కంటైనర్ ప్రతి రోలో మెయింటైన్ చేసుకున్నాం అనుకో, మనకు టాప్ అండ్ బాటమ్ ఈక్వల్గా నీట్గా వచ్చేస్తుంది. మనకు లెఫ్ట్ హ్యాండ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం ప్రతి రోకి వెళ్ళేసి మార్జిన్ కానీ ప్యాడెస్ ఏం రాయాల్సిన అవసరం లేదనమాట. సింపుల్గా మనం ఈ కంటైనర్ కానీ మెయింటైన్ చేసేసుకోవచ్చు టాప్ టు బాటమ్. అంటే కంటైనర్ లోపల మనకు 2 డివ్స్ ఉన్నాయి, ఒకటేమో ఇలా. సో ఇలా మనం డిజైన్ చేసుకుని చాలా ప్రాపర్గా నీట్గా వచ్చేస్తుంది చూడండి. సో ఇలా కంటైనర్ తీసుకొని దీనిలోనే మీకు ఫ్లోట్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో అన్ని రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డిస్ప్లేలోకి తీసి కంటైనర్ తీసేస్తున్నా.
ఇప్పుడు మనం నేను పెయింట్లో ఏదైతే డిజైన్ చేయాలో దాన్ని డిజైన్ చేద్దాం. దానికి కావాల్సిన చూడండి. సో మనం డైరెక్ట్గా మనకు డివ్ మొత్తం రావాలి. సింపుల్ ఇలా క్లాస్ నేమ్ ఇచ్చాను కదా, రో అని ఇచ్చేసి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా షార్ట్ కట్ వేస్తుంది. మన VS Code షార్ట్ కట్ ఎంటర్ చేయగానే మనకు కంప్లీట్గా డివ్ మొత్తం వచ్చేస్తుంది. ఇలా కంటైనర్ కావాలి, ఈజీగా ఫాస్ట్గా క్రియేట్ చేసేసుకోవచ్చు ఇలా డివ్స్. ఓకేనా. దీని లోపల లోగో కావాలి, క్లాస్ డాట్ క్లాస్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ చేయగానే మనకు క్లాస్ డివ్ మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో దీని లోపల నేను SS Labs IT సొల్యూషన్ చేశాను. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక సర్చ్ డివ్ తీసుకోండి. సర్చ్ అని తీసుకున్నాం. అండ్ సర్చ్ లోపల మనం ఆ ఇన్పుట్ డిస్ప్లే అవ్వడం కోసం ఒక సర్చ్ ఇన్పుట్ బాక్స్ తీసుకుంటున్నాం. టైటిల్ టెక్స్ట్ నేమ్ లైక్ సర్చ్ అని, అండ్ ప్లేస్ హోల్డర్లో సర్చింగ్ అని చూపించడం కోసం సో ఇలా ఒక సర్చ్ తీసుకుంటాం. చూడండి, మనం దీన్ని రన్ చేసేద్దాం. సో డిఫాల్ట్ మనకు సో ఇలా వచ్చేసి. ఓకే రైట్. అండ్ ఇప్పుడు సిఎస్లోకి వెళ్ళేసి మనం ఫస్ట్ ఇలా యూనివర్సల్ తీసుకుందాం గైస్. చూడండి, స్టాండర్డ్స్ ఇలా రాయాలి. ఫస్ట్ యూనివర్సల్ తీసేసుకొని సో ఏమి చేద్దాం, మనం డిఫాల్ట్ ఉన్న మార్జిన్ని 0 అండ్ అలాగే డిఫాల్ట్ ఉన్న ప్యాడింగ్స్ అన్ని కూడా మొత్తం 0 అయిపోవాలని చెప్పారు ఇక్కడ. మార్జిన్ కూడా ప్యాడింగ్. నెక్స్ట్ కామన్ ప్రాపర్టీస్లో బాడీకి రాస్తూ ఉంటాం గైస్. లైక్ ఏంటి, బాడీ మొత్తాన్ని ఒకే ఫాంట్ ఫ్యామిలీ ఉండేలాగా. ఓకేనా. లైక్ ఒకే ఫాంట్ సైజ్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. లైక్ మీకు అప్రాక్సిమేట్లీ ఒక 20 ఇచ్చేస్తారా మీ ఇష్టం. లైక్ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజు, లైక్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఇంకేమైనా కామన్ ప్రాపర్టీస్ అని ఇక్కడ మనం బాడీ మొత్తానికి రాసేస్తాం. చూడండి మనకి ఇలా వచ్చేసి. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏముంది, మనం నీట్గా స్టెప్ బై స్టెప్ రాసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ బాడీకి రాసేసుకున్నాం కదా కామన్ ప్రాపర్టీ, తర్వాత రోకి రాసేసుకున్నాం, రో తర్వాత కంటైనర్కి, తర్వాత లోగోకి, తర్వాత సర్చ్కి. ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా. చూడండి, ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక రో తీసుకున్నాం కదా, సో రోకి జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ నేవీ కలర్ ఇచ్చేస్తాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ నేవీ వచ్చేసి. ఓకే కూల్. నెక్స్ట్ ఇప్పుడు ఆ కంటైనర్ రాసేస్తున్నాను. అంటే జనరల్ మనం ఎలా రాస్తూ ఉంటాం, రో స్పేస్ కంటైనర్ రాయాలి యాక్చువల్లీ. బట్ రో స్పేస్ కంటైనర్ ఏమవుతుంది, రోలో ఉన్న కంటైనర్ మాత్రమే అప్లై అవుతుంది. అలా కాదు కదా. సో నేను ఎక్కడ కంటైనర్ యూజ్ చేసినా ఈ ప్రాపర్టీస్ అప్లై అయ్యేలా ఉండాలి. కాబట్టి నేను ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చేస్తాను, ఒక 80% ఇచ్చేస్తాను. నెక్స్ట్ అలాగే మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, లెఫ్ట్ అండ్ రైట్ ఆటో ఇచ్చేస్తున్నాను. చూడండి, అప్పుడు లెఫ్ట్ రైట్ ఈక్వల్ స్పేస్తో వచ్చేస్తున్నాను అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లోగోకి రాద్దాం. లోగో ఎక్కడ ఉంది, రోలో ఉన్న కంటైనర్లో ఉన్న అండ్ లోగో. ఈ లోగోకి ఫాంట్ సైజ్ ఇచ్చేస్తున్నా ఒక 35 పిక్సెల్స్. కలర్ ఇచ్చేస్తున్నా వైట్ కలర్. ఓకే, ఫాంట్స్ కలర్ లైక్ వైట్ ఇచ్చేస్తాను. ఓకే. నెక్స్ట్ రోలో. అండ్ ఇప్పుడు మనకి ఎలా ఉండాలి, ఇది లెఫ్ట్కి ఉండి ఆటోమేటిక్గా ఇన్పుట్ రైట్కి వెళ్ళిపోవాలి కదా. సో దానికోసం ఇప్పుడు ఈ లోగో కొంత ఫిక్స్డ్ డిఫాల్ట్ 100% విడ్త్ తీసుకుంది కాబట్టి కొంత ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చేస్తున్నాం. మనం ఫ్లోట్తో రాస్తున్నాం కదా, ఫిక్స్డ్ విడ్త్ ఎంత ఇచ్చేస్తున్నాం, సపోజ్ ఒక 40% ఇచ్చేసారు. అండ్ దాని ఎలా ఉండాలి, మన డిఫాల్ట్ అయితే మనకు దాని ఫ్లోటింగ్ అనేది లెఫ్ట్కి ఉండాలి కాబట్టి ఫ్లోట్ లెఫ్ట్ రాస్తున్నాం, ఆటోమేటిక్గా నెక్స్ట్ రైట్కి ఇచ్చేస్తుంది. చూస్తున్నారా, ఇలా క్లియర్గా చేస్తుంది. నెక్స్ట్ ఆ రోలో ఉన్న కంటైనర్లో ఉన్న ఈ సర్చ్ అనే డివ్ మొత్తాన్ని రైట్కి పంపించేద్దాం. దానికోసం ఇక్కడ సింపుల్గా నేను ఫ్లోట్ రైట్ అంటున్నాను. సో రైట్కి వచ్చేసి సో రెండింటికి మనం ఫ్లోట్ అప్లై చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అని షో అవ్వాలి. చూస్తున్నారా, అది ఓవర్లాప్ అయిపోతుంది. సో ఎప్పుడైనా మనం ఫ్లోట్ రాస్తున్నామంటే ఖచ్చితంగా ప్రాపర్టీస్ ఓవర్లాప్ అయిపోతాయి. సో కాబట్టి వీ హ్యావ్ టు అప్లై క్లియర్ క్లాస్ రాసేసుకోవాలి. ఇలా క్లియర్ బోత్ ఉంటుంది, అంటే క్లియర్ లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. మనం ఎక్కువ క్లియర్ బోత్ని యూజ్ చేస్తాం, అంటే లెఫ్ట్ రైట్ రెండు క్లియర్ అయిపోయేలాగా క్లియర్ బోత్ అండి. సో ఎక్కడ క్లియర్ చేయాలి, చూడండి ఇప్పుడు ఈ రోలో ఈ కంటైనర్లో లోగోకి ఫ్లోట్ ఉంది, సర్చ్కి ఫ్లోట్ ఉంది కాబట్టి దీని తర్వాత ఇక్కడ డాట్ క్లియర్ అనేది చేస్తుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వచ్చి చూసారా అలా. అండ్ రెండు ఈక్వల్ రావడం కోసం ప్రస్తుతం మనం ఇక్కడ హైట్ యూజ్ చేసుకుందాం. ఇక్కడ ఈ రోకి వెళ్ళేసి కొంత హైట్ ఇచ్చేస్తున్నాం. జనరల్ మనం ఫ్లెక్స్ బాక్స్ లోపల ఇవన్నీ ఏం అవసరం లేదు, బట్ జనరల్ ఇక్కడ కొంత హైట్ ఇచ్చేస్తున్నాం. లైన్ హైట్ ఇచ్చేస్తాం. లైన్ హైట్ ఒక 80 పిక్సెల్ ఇచ్చేస్తున్నాం. అప్పుడు మనకు రెండు ఈక్వల్ అయిపోతాయి వర్టికల్గా. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు ఆ రోలో ఉన్న సర్చ్లో ఉన్న రోలో ఉన్న కంటైనర్లో ఉన్న సర్చ్ అనే డివ్లో ఉన్న ఇన్పుట్కి కొంచెం ఇన్నర్ స్పేస్ కోసం ప్యాడింగ్ ఇచ్చేస్తాను ఒక 10 పిక్స్ చూడండి ఇలా సరే ఇన్నర్ స్పేస్ అండ్ ఇన్పుట్ అనేది మన డిఫాల్ట్గా బార్డర్ ఉంటుంది కాబట్టి బార్డర్ని నన్ చేసేస్తాను అండ్ నెక్స్ట్ బార్డర్ రేడియస్ ఇచ్చేస్తాను ఒక 30 పిక్సెల్ ఇలా బార్డర్ ఇచ్చేసి ఓకే సో క్లియర్ కదా రైట్ ఇంకా మీరు సెర్చ్ లాంటి ఐకాన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కొంచెం సింపుల్గా మళ్ళీ మనం ఐకాన్స్ గురించి సెషన్ ఇంకా నెక్స్ట్ సెషన్ లోపల మనం ఐకాన్ నేట్ చేసుకున్నాం ప్రస్తుతానికి అయితే నేను ఒక సెర్చ్ ఐకాన్ తీసుకుంటున్నా ఫ్లాట్ ఐకాన్స్లోకి వెళ్ళేసి ఒక సెర్చ్ అనే ఐకాన్ సెర్చ్ చేసేసుకున్నాను అండ్ నేను దీన్ని మీకు చెప్తాను ఐకాన్స్ గురించి ప్రస్తుతాన్ని నేను చూపిస్తున్నాను ఇక్కడ ఐకాన్ తీసుకుందాం దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో నాకు ఒక 30 పిక్సెలే కావాలి 32 పిక్సెల్ సెలెక్ట్ చేసేసుకొని ఫ్రీ డౌన్లోడ్ అన్నాను అండ్ ఈ ఐకాన్ని మన ప్రాజెక్ట్లోకి మూవ్ చేసుకుందాం ఓకే సెర్చ్ డాట్ పిఎన్జీ అంది సో దీన్ని ఇప్పుడు ఆ ఇన్పుట్కి బ్యాక్గ్రౌండ్లో అప్లై చేద్దాం లేదా ఇక్కడ హెచ్టిఎంఎల్ కూడా ఇచ్చేసుకోవచ్చు ఆ ఇన్పుట్కి బ్యాక్గ్రౌండ్లో అప్లై చేసేసుకోవచ్చు లేదు అంటే సో ఇక్కడే నేను ఇన్పుట్కి ఇచ్చేస్తాను ఇమేజ్ సోర్స్ అని చెప్పేసుకొని సెర్చ్ డాట్ పిఎన్జీ అని ఇచ్చాను చూడండి మనకు డిఫాల్ట్గా ఇన్పుట్లో ఉన్న ఇమేజ్ వచ్చేసి చూడండి ఇలా వచ్చేసి సరే ఇప్పుడు దీన్ని మనం పొజిషన్ రాసుకొని రైట్ సెండ్ చేసేద్దాం దానికోసం వెరీ సింపుల్గా పొజిషన్ రైట్ ఇచ్చేద్దాం చూడండి డాట్ రోలో ఉన్న నీట్గా రాసుకోవాలి కంటైనర్లో ఉన్న సర్చ్ అనే డివ్లో ఉన్న ఇమేజ్ ట్యాగ్కి నేను పొజిషన్ ఇచ్చేస్తాను చూడండి ఇప్పుడు మనం ఏమి ఇచ్చేద్దాం ఇక్కడ దీని పొజిషన్ ఓకేనా పొజిషన్ లెఫ్ట్ ఇచ్చేద్దాం అప్పుడు రైట్ ఇమేజ్ రైట్గా వచ్చేస్తుంది ఓకేనా సో కాబట్టి పొజిషన్ అండ్ ఎలా మళ్ళీ అది ఉన్న ప్లేస్ నుండి మూవ్ అవ్వాలి కాబట్టి రిలేటివ్ ఇచ్చేస్తాం పొజిషన్ రిలేటివ్ లెఫ్ట్ ఇచ్చేస్తాను ఒక 200 పిక్సెల్ ఇచ్చేసాను ఇలా వచ్చేసి కూడా అవసరం లేదు ఒక 180 పిక్సెల్ ఇచ్చేసాను ఓకే అండ్ లెఫ్ట్ ఓకే కదా నెక్స్ట్ అలాగే టాప్ కిందికి రావాలి కాబట్టి టాప్ ఒక 12 పిక్సెల్ ఇచ్చేసి కిందికి వచ్చేసి ఓకే పర్ఫెక్ట్గా ఉంది ఓకేనా అండ్ నెక్స్ట్ రోలో మనం ఏమనుకున్నాం పెయింట్ యాజ్ పర్ పెయింట్ ప్రకారం మనం ఇక్కడ ఏం తీసుకున్నాం ఇక్కడ ఒక ఇమేజ్ అనుకున్నాం కదా ఇక్కడ చూడండి ఒక ఇమేజ్ తీసుకోవాలి ఇక్కడ ఇమేజ్ సో కాబట్టి సో రో కంప్లీట్ అయిపోయింది కదా రో కంప్లీట్ అయిపోయాక నేను మళ్ళీ రో 1 ఇంకొకటి తీసుకున్నాను అండ్ దీని లోపల కంటైనర్ తీసుకుంటున్నాను అండ్ ఈ కంటైనర్ లోపల ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను విడ్త్ వచ్చేసి డిఫాల్ట్గా నేను 100% తీసుకుంటున్నా కొంత హైట్ ఇచ్చేస్తాను ఒక 380 పిక్సెల్ అలా ఇచ్చేస్తాను ఇక్కడ డబుల్ కోట్స్ మిస్ అయింది కాబట్టి మనకు కలర్ చేంజ్ వచ్చేస్తుంది రైట్ సో ఇలా ఇమేజ్ అండ్ సో మనం ఒక ఇమేజ్ తీసుకుందాం ప్రస్తుతం నేను ఇక్కడ ఇమేజెస్ వాల్పేపర్ కేవలం తీసుకుందాం సో ఏదో ఒక ఇమేజ్ సూటబుల్ ఏదైనా పర్లేదు అట్లా ఒక ఇమేజ్ తీసుకోండి ఆర్ ఇమేజ్ దాన్ని తీసుకుంటున్నాం ఓపెన్ మెన్యూ ట్యాబ్ అని చెప్పేసుకొని యూఆర్ఎల్ కాపీ చేస్తూ ఇక్కడ పేస్ట్ చేస్తాం చూడండి మనకు ఆ ఇమేజ్ కూడా నీట్గా మనకు విత్ ఇన్ ద కంటైనర్లోనే వచ్చి సార్ ఆ నీట్గా కంటైనర్లోనే వచ్చేస్తుంది ఓకే రైట్ సో మనం ఇప్పుడు ఈ కలర్స్ పిక్ చేసేసుకోవచ్చు ఇలా ఇన్స్పిక్ చేసేసుకొని కానీ ఇక్కడ మనం కలర్ పిక్కర్ ఉంది ఆల్రెడీ సో కలర్ పిక్కర్ నుండి మనకు కలర్స్ కూడా పిక్ చేసేసుకోవచ్చు మిస్ ఉంటే చెక్ చేసేయండి సిఎస్ కలర్స్ గురించి సో దీని లోపల మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం నేను కాపీ చేసుకున్నాను అండ్ ఆ రో కలర్ చేంజ్ చేస్తాను ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొంచెం కలర్ చేంజ్ చేసేద్దాం దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఇచ్చేద్దాం కలర్ పిక్కర్ కాపీ చేసుకొని ఈ రోకి రాసేస్తున్నాం ఏదైతే రో 1 ఉందో రో 1కి రాసుకుంటున్నాం రో డాట్ రో 1కి బ్యాక్గ్రౌండ్ కలర్
అండ్ ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ ఇచ్చేస్తున్నాను ఒక 20 పిక్సెల్ లేదా ఒక 30 పిక్సెల్. మీ లుక్ అండ్ ఫీల్ కోసం మీరు ఎలా అంటారు లెఫ్ట్ అండ్ 0 ఇచ్చేస్తాను, అప్పుడే మనకు ఈక్వల్గా వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం కావాలి మనకు, 2 divs సైడ్ బై సైడ్ ఉండాలి. చూసారా, నెక్స్ట్ 2 divs సైడ్ బై సైడ్ కావాలి. వెరీ సింపుల్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ రోకి వెళ్తున్నాను, ఇలా div రో 2 అంటున్నాను. ఓకే, రో 2 లోపల 2 divs కావాలి. div లైక్ పారా 1 కావాలా, దీని లోపల డమ్మీ కంటెంట్ ఇచ్చేద్దాం. మెంబర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ డమ్మీ కంటెంట్ తీసుకుంటున్నాను, కాపీ చేసేస్తూ ఇక్కడ పేస్ట్ చేస్తూ దీన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాను. పారా 1 అండ్ పారా 2 చూడు మన విత్ ఇన్ ద కంటైనర్లోనే వచ్చేస్తుంది. కంటెంట్ అంతా మనకి కంటైనర్లోనే ఉంటుంది. చూసారా, కంటైనర్లో. ఓకే, కంటైనర్ క్లాస్ లేదేంటి, సారీ కంటైనర్ తీసుకోలేదు కదా. కంటైనర్ని ఆ 2 divs తర్వాత 1 div అండ్ సెకండ్ div తర్వాత క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మన కంటెంట్ సరే విత్ ఇన్ ద కంటైనర్లోనే వచ్చేసింది. అండ్ ఇక్కడ వాటికి బ్యాక్గ్రౌండ్, రో 2కి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేద్దాం. ఓకే, అండ్ ఈ నియర్ బై కలర్స్ తీసుకొని మంచి నీట్గా లుక్ అండ్ ఫీల్ ఉంటుంది. సింపుల్, రైట్. కలర్ రైట్లో చేశాను, క్లిక్ ఆన్ ది కలర్ అండ్ పిక్ ద కలర్ పిక్కర్, పిక్ చేసేసుకొని మీరు అక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేయడం, మీకు కలర్ కూడా వచ్చేస్తుంది. ఓకే, అండ్ దీన్ని కాపీ చేసుకున్నాము. దేనికి ఇచ్చేద్దాం, ఆ రో 2కి ఇచ్చేద్దాం గైస్. ఓకే, సో ఇక్కడ నేను రో 2 కాపీ చేస్తున్నా, రో 2 అంటున్నాను. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మార్చేద్దాం. నేను కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో మనకు రో 2కి ఈ కలర్ వచ్చేసి రో 3 ఇచ్చానా, రో 2 కదా, ఎస్ ఇలా వచ్చేసి. ఓకే, అండ్ ఇప్పుడు ఆ రో 2లో ఉన్న డాట్ పారా 1కి కామా పారాగ్రాఫ్ 2కి నేను బేసిక్ ప్రాపర్టీ ఇచ్చేస్తాను. లైక్ ఏమి ఇచ్చేద్దాం, లైక్ సో టెక్స్ట్ అలైన్, ఫస్ట్ కలర్ ఇచ్చేస్తాను. కలర్ చూడండి, కలర్ వైట్ ఇచ్చేస్తాను. ఓకే, అండ్ ప్యాడింగ్ ఇచ్చేస్తాను 20 పిక్సెల్. అండ్ టెక్స్ట్ అలైన్ జస్టిఫై 2 సైడ్స్ ఈక్వల్ అవ్వడం కోసం ఇక్కడ టెక్స్ట్ అలైన్ జస్టిఫై చేస్తున్నాం. ఓకే, చూడండి ఇలా వచ్చేసి. ఓకే, అండ్ వాటికి ఫిక్స్డ్ సైడ్ బై సైడ్ రావాలి కాబట్టి ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చేస్తున్నాను, ఒక లైక్ 45% ఇచ్చేస్తున్నాను. అండ్ అలాగే ఫ్లోట్ లెఫ్ట్ అంటున్నాను. సింపుల్ ఇలా వచ్చేసాయి. సరే, మళ్ళీ ఇక్కడ మనకు ఓవర్లాప్ అయిపోతుంది. సో కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు అప్లై క్లియర్ క్లాస్. ఇప్పుడు ఎక్కడ క్లియర్ చేయాలి, పారా 1కి ఫ్లోట్ ఉంది, పారా 2కి ఫ్లోట్ ఉంది కాబట్టి పారా 2 తర్వాత మళ్ళీ డాట్ క్లియర్ ఇచ్చేస్తాం. చూడండి క్లియర్ అయిపోయింది సింపుల్గా, బాగా వచ్చేసి. అండ్ వీటికి ఇంకొంచెం నీట్గా రిప్లై చేసుకున్న కోసం లైట్గా బార్డర్ కూడా ఇచ్చేస్తున్నాం. బార్డర్ రేడియస్, బార్డర్ ఒక 2 పిక్సెల్ సాలిడ్ వైట్ కలర్ ఇచ్చేస్తాం. అండ్ లైట్గా బార్డర్ రేడియస్ కొంచెం నీట్గా వచ్చేసి. ఇంకా వాటి మధ్య ఇంకా స్పేస్ కోసం మీరు మార్జిన్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. లేదు ఇక్కడ మనకు కొంచెం ఎక్కువ స్పేస్ వచ్చేస్తుంది, మన సెకండ్ పారా దాన్ని మొత్తాన్ని కంప్లీట్ రైట్కి పాస్ చేయాలి అనుకుంటే ఇలా ఇలా రో 2లో ఉన్న డాట్ పారా 2ని కంప్లీట్ రైట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి ఫ్లోట్ రైట్ ఇచ్చేస్తాను. సింపుల్ మొత్తం కంప్లీట్గా రైట్కి వచ్చేసింది. ఇలా ఇప్పుడు మధ్యలో నీకు ఇలా స్పేస్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, 2 divs. నెక్స్ట్ మళ్ళీ ఒక రో తీసుకుంటున్నాను. ఇప్పుడు దీని లోపల ఓన్లీ ఒకటే కంటెంట్ ఉంది కదా. చూడండి, యాజ్ పర్ ఇమేజ్ మనకు ఓన్లీ ఒకటే పారాగ్రాఫ్ ఉంది నెక్స్ట్ రో లోపల. అంటే రో, సరే చూడండి ఇక్కడ సింపుల్గా రో 2 అయిపోయింది. డాట్ రో 3 తీసుకున్నాను. అండ్ రో 3 లోపల కంటైనర్, అండ్ కంటైనర్ లోపల సంథింగ్ కంటెంట్ తీసుకుంది. చూడండి ఇలా వచ్చేసి సేమ్ దీని నుండి మళ్ళీ మనం ఆ రో 3కి రాసేద్దాం. ఇన్స్పెక్ట్ ద కలర్ అండ్ కాపీ చేసుకున్నాం. రో 3
ఓకే, సో రో 3కి బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ ప్యాడింగ్ ఇచ్చేస్తాం. టాప్ అండ్ బాటమ్ ఒక 30 పిక్సెల్ లెఫ్ట్ హ్యాండ్ 20 ఇచ్చాను, 30 ఇచ్చానా, చెక్ ఇట్, 30 అండ్ లెఫ్ట్ హ్యాండ్ 0. అండ్ ఇంకా దానిలో డైరెక్ట్ కంటెంట్ కాబట్టి టెక్స్టైల్ అండ్ జస్టిఫై అంటుంది. చూడండి ఇలా వచ్చేసి కలర్ వైట్ ఇచ్చేద్దాం. దానికి కూడా కావాలంటే సేమ్ బార్డర్ కూడా ఇచ్చేస్తాం, సేమ్ లుక్ అండ్ ఫీల్. ఓకే, అండ్ ఇక్కడ ఈ బార్డర్ని సరే ఈ రో 3లో ఉన్న కంటైనర్కి ఇచ్చేద్దాం గైస్. ఈ రో 3లో ఉన్న కంటైనర్కి ఇచ్చేద్దాం. రో 3లో ఉన్న కంటైనర్కి. ఓకే, సరే నీట్గా వచ్చేసి ఓకేనా. ఇలా మనం ఫ్లోట్ యూస్ చేసుకొని నీట్గా సైడ్ బై సైడ్ మనం నీట్గా డిజైన్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా నెక్స్ట్ స్టెప్లో మీరు ఇంకా 3 తీసుకోండి, 4 తీసుకోండి, అలా మల్టిపుల్ డివ్ తీసుకొని నీట్గా క్రియేట్ చేసేసుకోవచ్చు అన్నమాట ఫ్లోట్ యూస్ చేస్తూ. ఓకేనా. సో మీరు ఈ పోర్షన్ని కంప్లీట్ చేసేయండి, రిమైనింగ్ ఇంకా 3 డివ్స్ ఫూటర్ని యాడ్ చేసేయండి సేమ్ స్ట్రక్చర్ లోపల. ఓకేనా. సో నెక్స్ట్ సెషన్ లోపల మెనూస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.